ఈరోజు చివరి రోజైనటువంటి విడ్రాయల్స్ అలాగే డీపారాలు సబ్మిట్ చేసేటటువంటి ఈరోజు గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో 22 వార్డు కౌన్సిలర్లకు గాను ఎక్కడ చిన్న అరమరికలు లేక నేటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 22 మంది అభ్యర్థులు, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని పూర్తి బాధ్యత తీసుకొని నడిపిస్తున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, మిగతా మిత్రులు మరియు నాతో పాటు ఇచ్చేసినటువంటి తను కూడా కార్పొరేటర్గా పనిచేసి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మా తొంటంజన గారు ఇక్కడ ఇన్ఛార్జ్ అయ్యారు. కూడా కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ 22 మంది కౌన్సిలర్లకు మొట్టమొదటగా బీఫామ్ సబ్మిట్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి యొక్క త్యాగ ఫలితంగా పోరాట పటిమే చావు నోట్లో తలబెట్టి తెచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో అటుకులు తిని గంజి తాగి అనేక మార్లు సొమ్మసిల్లి తెలంగాణకు ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితి నుండి గట్టెక్కించడానికి సంబంధించి సబ్బండ వర్ణాలను ఐక్యం చేసి సాధించినటువంటి తెలంగాణలో మరి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి, నీరు నియామకాలు, ఈ రకమైనటువంటి నినాదంతో ముందుకున్నటువంటి కేసీఆర్ గారి యొక్క ఉద్యమ ఫలితం ఆ మొదటి నుంచి 2001 మొదలుకొని నేటి వరకు మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్త ఒక నిప్పు కనిగల్లా పనిచేస్తూని నేటి ఎన్నికల కన్నా ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో అవిశ్రాంత పోరాటం చేసి మరి అనేక మంది అనాలిసిస్లు ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల్లో అబో 90% వచ్చినటువంటి దాఖలాలు, వాస్తవాలను కూడా మరి అంకెల రూపాన పత్రికల్లో కానీ టీవీలలో కానీ వచ్చినటువంటి వాస్తవాలు చూడడం జరిగింది. అదే కోణంలో మున్సిపాలిటీలు రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల బరిలో మరి చెదరని ధైర్యంతో నిల్చున్నటువంటి కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ మా నాయకుడే ఆదర్శం, మా నాయకుడే ధైర్యం, మా పార్టీ ఒక ఆధారం అనేటటువంటి విధంగా 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో పనికి మాలిన చెత్త వాగ్దానాలు చేసి 6 గ్యారంటీలు 420 హామీలతో ముందుకు పోయి 2 సంవత్సరాల నుండి సీట్ల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి యావత్తు రాష్ట్రం అంతా కూడా కంకణబద్దులై నడుం బిగించి కథం తొక్కుతున్న విషయాన్ని నిన్ననే మా అధినేత కేసీఆర్కు సిట్టు వాళ్ళు నోటీసు గోడ కతికించి రమ్మన్నటువంటి దానికి చెంప చెల్లుమనే విధంగా గుడాలు, తాండలు, గ్రామాలు, పల్లెటూర్లు, టౌన్లు, హైదరాబాద్ నడిబొడ్డున అనేక స్థలాల్లో మరి నిరసన కార్యక్రమాలు చూస్తే మరి ప్రభుత్వాన్ని చెమటలు పట్టించినటువంటి వాస్తవాలు మనం చూడడం జరిగింది. అందుకనే ఈరోజు సుమారు 8-9 రోజుల నుంచి గుమ్మడిదల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్లే కానీ టోటల్ గుమ్మడిదలలో ఉన్నటువంటి వార్డులు కానీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మమేకమయ్యి నాకు ఇచ్చినటువంటి బాధ్యత, నాతో పాటు ఉన్నటువంటి సహచరుడు మా అంజనకి ఇచ్చినటువంటి బాధ్యతను మేము
పార్టీ క్రమశిక్షణకు మారుపేరైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి యొక్క పార్టీ యొక్క విధి విధానాలను ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్పి వాళ్ళందరి ఆలోచనను క్రోడీకరించి 22 మందిని జమ్ము లాంటి క్యాండిడేట్లను సెలక్షన్ చేయడానికి సంబంధించి అందరి యొక్క సాయం తీసుకొని అధిష్టాన వర్గం ముందు పెట్టి రాత్రి మా అధినాయకుడైనటువంటి కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో మా అధిషాన్న పిలిపించి ఈరోజు బీఫారాలు అందజేసేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. గుమ్మడిదల మున్సిపాలిటీలో ఈరోజు అనేక మార్లు జరిగినటువంటి సర్వేల్లో అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి పాత్రికేయ సహోదరులు కూడా వాస్తవాలను రాసి అట్టడుగున్నటువంటి సమస్యలను వెలికి తీసి మా నిలబడ్డటువంటి అభ్యర్థులందరికీ కూడా మీ తోడ్పాటు అందించి ఎక్కడన్నా మెలకువలు ఉంటే వాటన్నిటి చెప్పాలనేటటువంటి విషయాన్ని మీతో అభ్యర్థిస్తూ తప్పకుండా మున్సిపాలిటీలో విజయకేతనం భారత రాష్ట్ర సమితి యొక్క గెలుపు చాలా సునాయాసంగా గెలుస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మీకు తెలుపుకుంటూ నేటి నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి రణరంగంలో శాంతియుత మార్గంలో ప్రతి ఇల్లు ప్రతి ఓటర్ను తట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రేవంత్ రెడ్డి గారు ఇస్తామన్నటువంటి పెన్షనే కానీ రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ద్వారా ఇచ్చేటటువంటి ఆడపడుచులకు ఇచ్చేటటువంటి 2,500 రూపాయలు కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు ఇచ్చేటటువంటి బంగారమే కానీ స్కూల్ పిల్లలకు ఇచ్చేటటువంటి స్కూటీలే కానీ రైతులకు ఇచ్చేటటువంటి రైతు బంధు విషయమే కానీ నాణ్యమైనటువంటి కరెంటు విషయమే కానీ అనేక సమస్యల నుంచి తల్లడిల్లుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మా పార్టీ మా అధినాయకుడి యొక్క ఆధారాభిమానాలతో ఆయన ఇచ్చేటటువంటి సలహా సూచనలతో తప్పకుండా ఈ యొక్క మున్సిపాలిటీ పైన బీఆర్ఎస్ జెండా ఎగురవేయడానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నందుకు ముందుగా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ పాత్రికేయ సోదరులు కూడా ముందు తప్పకుండా మాతో పాటు వాస్తవాలను పబ్లిక్లో ముందుంచాలి. మా పార్టీ యొక్క పనితీరు, మా నాయకుని యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ గత 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధిని ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకుపోయి ప్రతి ఇంటికి తీసుకుపోయి తప్పకుండా విజయం సాధిస్తామనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. హరీషన్న ప్రోగ్రాం రోడ్ షోలు ఉంటాయి. బొంతపల్లి, అన్నారం, గుమ్మడిదాల, దోమడుగు రోడ్ షోలు పెడుతున్నాం. మాకు టైం కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. దాంతోపాటు కేటీఆర్ కూడా దగ్గర టైంను మేము అడుగుతున్నాం కాబట్టి ముఖ్యంగా హరీషన్న టైం మాత్రం ఫిక్స్ అయింది. తప్పకుండా ఆదినాయకుడు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అయితే వచ్చి ప్రచారం అయితే చేయడు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలల్లో టైం తక్కువ ఉన్నది కాబట్టి హరీషన్న యొక్క ప్రోగ్రాం ఫిక్స్ అయింది. రేపు ఇంకా మాకు పూర్తి సమాచారం అందుతుంది. ఆ తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. 6 గ్యారంటీల యొక్క భరోసా కార్డు ఏదైతే ఉన్నదో కార్డులను పంచిపెట్టే కార్యక్రమాన్ని ఇప్పటికే ఒక మారు ప్రతి ఇంట్లో భరోసా కార్డు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇంకా ఏ వార్డుకు ఉన్నటువంటి సమస్య ఆ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఆయన ఏం చేయాలి, ఇప్పుడు చేసినటువంటి పనులు మాకు అంతకుముందే గుమ్మడిదాలలో కానీ బొంతపల్లిలో కానీ అన్నారంలో కానీ దోమడలో కానీ మాకున్నటువంటి సర్పంచులు ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి వాళ్ళకు ఉన్నటువంటి మంచితనము తప్పకుండా విజయం వైపు తీసుకెళ్తుంది అనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు.